ఈరోజు నగారవేలి లంబాడకుల పోరాట సమితి పాత్రికేయ మిత్రుల సమావేశానికి చేసిన సోదరులకు అన్నదమ్ములందరికీ చేసే పాదలు ఉన్నాను. ఏదైతే నూతన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత లంబాడీలకు కావాల్సిన మంత్రి పదవులు కావచ్చు, అదేవిధంగా భారతదేశంలో ఉన్న బంజారా బిడ్డల ఆరాధ్యదైవం సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి సెలవు దినం ఇవ్వాలని చెప్పేసి నగారవేలి లంబాడకుల పోరాట సమితి ఆధ్వర్యంలో గణేష్ నాయక్ అధ్యక్షన ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. కాబట్టి లంబాడి బిడ్డలకు ఆరాధన సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15 సెలవు దినం ఇవ్వాలని చెప్పేసి ఇవాళ మేము విద్యా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మహనీయుల జయంతులకు సెలవు దినంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తారు. అందులో భాగంగా సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతిని జరుపుకోవడానికి ఒక్కొక్క జిల్లాకు 10 కోట్ల రూపాయలు కూడా కేటాయించాలని చెప్పేసి కూడా వారి డిమాండ్. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి కూడా ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే బంజారా జూబ్లీస్ ప్రాంతంలో సద్గురు సేవాలాల్ మహారాజ్ ఆనాడు నివాసం ఉంటూ జీవనాన్ని కొనసాగించడం జరుగుతుంది. మరి అక్కడ ఉన్న కాసుల బ్రహ్మానంద రెడ్డి పార్కును సద్గురు సేవాలాల్ మహారాజ్ పార్కుగా నామకరణం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్కడ ఒక 100 ఎకరాల్లో సద్గురు సేవాలాల్ మహారాజ్ స్మృతివనం కూడా నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ డిమాండ్లను ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని మేము అనుకుంటున్నాం. ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినం ఇవ్వకుంటే, అదేవిధంగా కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో లంబాడి బిడ్డలకు మంత్రి పదవి ఇవ్వకుంటే ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో చెలో అసెంబ్లీలో నిర్వహిస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మేము నగారవేలి లంబాడకుల పోరాట సమితికి సంబంధించిన నూతన కమిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఒక 5-10 నిమిషాలు కూడా ప్రకటన చేస్తాం. కాబట్టి నూతన కమిటీలో సభ్యత్వం తీసుకున్న నాయకులు, రాష్ట్రం మరియు జాతీయ స్థాయిలో బాధ్యత తీసుకున్న నాయకులు జాతి కోసం నిరంతరం పనిచేయాలి, కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఉద్దేశించి నగారవేలి లంబాడకుల పోరాట సమితి జాతీయ నాయకులు పుట్టనల్లి శ్రీనివాస్ చౌహాన్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు నగారవేలి లంబాడకుల పోరాట సమితి నూతన కమిటీ ఏర్పాటు జరగడం జరుగుతుంది. జాతి కోసం అహర్నిశలు కష్టపడి జాతి సమస్య మీద కష్టపడే నాయకులు. కాబట్టి గత 25 సంవత్సరాల నుంచి మానవ అన్న ఆశయాల మీద ఏర్పడినటువంటి సంఘం ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అది ముందుండి నడిపేయడానికి ఉన్నదే నగారవేలి లంబాడకుల పోరాట సమితి. ఈరోజు ఈ పోరాటాల ద్వారా రిజర్వేషన్ కావచ్చు, తండా గ్రామ పంచాయతీ ఇష్యూ కావచ్చు, అనేక విషయాల్లో పోరాటం చేసి ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం సాధించుకోవడం జరిగింది. సాధించవలసిన అవసరాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు తీసుకున్నటువంటి సభ్యత్వాలు అందరూ జాతి కోసం, జాతి సమస్య పట్ల ఎక్కడైతే వస్తుందో అక్కడ ఉండి మేమున్నాము అనే ధైర్యం కల్పించడానికి ముందుండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల స్థాయి నాయకులు అందరూ తీసుకొని
మన జాతి కోసం ముందుండి పోరాడవలసిన అవసరాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే 14 సంవత్సరాలు పోరాటం చేసినటువంటి తెలంగాణ రాష్ట్రం మనల్ని ఇంటికో ఉద్యోగం వస్తుందన్నారు. అదేవిధంగా అనేక హామీలు ఇచ్చి, తప్పుడు హామీలు ఇచ్చి ఆ ప్రభుత్వం తుంగలో పోయింది. అదేవిధంగా ప్రజాపాలనతో ముందొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారైన లంబాడీలకు ప్రాధాన్యత ఇచ్చి, అదేవిధంగా మా లంబాడీల జనాభా సామర్థ్య ప్రకారంగా ఉన్నటువంటి దాంట్లో మాకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాం. వాస్తవంగా మాకు రావాల్సిన వాటలో మాకు దక్కవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడే 2 నెలలు ఉంది కాబట్టి మేము ప్రభుత్వానికి చూస్తున్నాం. అదేవిధంగా సమస్యలు మాకు సేవాలాల్ జయంతి ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని, అదేవిధంగా మహానుభావుల త్యాగాలు చేసినటువంటి వాళ్లకు అందరికీ ఉంది కాబట్టి మా జాతి కోసం, లంబాడీ జాతి కోసం, లంబాడీలకు చేతనం చేసినటువంటి సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని కోరుకుంటాను. కాబట్టి ఈ ఇష్యూ గవర్నమెంట్ రేవంత్ సర్కార్ తీసుకొని ప్రత్యేక దృష్టి పెట్టి మా జాతికి సహకరించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు గణేష్ నాయక్. రంగారామదేవి లంబాడీ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మనం ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు రంగారామదేవి లంబాడీ పోరాట సమితి జాతీయ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీని ఈరోజు మా రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రావడం జరిగింది. మొన్న కూడా ఒక వారం క్రితం రోజు బీసీ సాధికారిత భవన్ పోటీలో సమావేశం పెట్టుకొని మేము ఆ రోజు రాష్ట్ర కమిటీ పూర్తిగా రద్దు చేసి ఈరోజు నూతన రాష్ట్ర కమిటీని మరికొన్ని క్షణాలైతే ప్రకటించబోతున్నాం. సుధీర్ అక్కడ ఉన్నటువంటి ఎస్బీ వాళ్ళకు మన పార్టీ మిత్రుల జరిగిన ఈ గత 24 సంవత్సరాలు నంగారామదేవి పోరాట సమితి 500 జనాభా గిరిజన ఖండాలను గ్రామ పంచాయతీ చేయాలని చెప్పేసి గత ఉన్న పాలకుల మేలుకొచ్చి ఖండాలను గ్రామ పంచాయతీ సాధించడం జరిగింది. అదేవిధంగా గిరిజన రిజర్వేషన్ అప్పటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 12% రిజర్వేషన్ చేయాలని చెప్పేసి అనేక ధర్నాలు, రాష్ట్రాలు, అసెంబ్లీ ఉండడి, అదేవిధంగా ఏదైతే 125 సార్లు ప్రగతి భవన్ని బద్దలు కొట్టి మా గిరిజన రిజర్వేషన్ ని సాధించుకోవడానికి ఘనత నంగారామదేవి లంబాడీ పోరాట సమితికి దక్కిందని చెప్పి తెలియజేస్తున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నంగారామదేవి లంబాడీ పోరాట సమితి అనేది కేవలం ఏకైక ఒక సంఘం మాత్రమే పనిచేస్తున్నది. ఇది రిజిస్టర్ అయినటువంటి సంఘం. ఈ సంఘంలో ప్రభుత్వం చేత రిజిస్టర్ అయినటువంటి సంఘం ఏదైతే ఉందంటే ఇది నంగారామదేవి లంబాడీ పోరాట సమితి సంఘం. కాబట్టి ఈ యొక్క సంఘం 2 సంవత్సరాల కాల పరిమితి అయిపోయింది. కాబట్టి మళ్ళీ మేము రాష్ట్ర కమిటీని, జాతీయ కమిటీని ప్రకటించుకోబోతున్నాం. ఈ విలేకరుల సమావేశం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే విన్నపించుకుంటున్నా. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మొన్న జరిగిన ఎన్నికల్లో మా లంబాడీ జాతి మొత్తం ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయడం జరిగింది. ఓటేసిన తర్వాత మీరు
15 నాడు నువ్వు ప్రభుత్వ పరంగా అధికారికంగా సెలవు దినం ప్రకటించాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా అధికారికంగా ఈ యొక్క జయంతి ఉత్సవాలను నిర్వహించాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ఒకవేళ 15 మేము ఒకటే ఆర్గ్యుమెంట్ ఇస్తాం రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశం నుంచి సేవల అసెంబ్లీ జరుగుతుంది. ఈరోజు అసెంబ్లీ ప్రారంభమైంది. ఈ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మీరు మా సేవాలాల్ మహారా జయంతిని సెలవు దినంగా ఇస్తున్నట్టుగా జీవో జారీ చేయాలి. నీకు డెడ్లైన్ ఇస్తున్నాయా రేవంత్ రెడ్డి గారు? 12వ తారీఖు తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఈ యొక్క సెలవు దినం ప్రకటిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటన చేయకపోతే అసెంబ్లీ సాక్షిగా యావత్ తెలంగాణ ఉన్నటువంటి లంబాడి బిడ్డలను కలుపుకొని రేవంత్ రెడ్డి అసెంబ్లీ కార్యక్రమాన్ని త్వరలో ముట్టడిస్తాం. సెలవు దినం ప్రకటించమంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సేవాలాల్ మహారా వారసులను మా లంబాడి జాతి ప్రజలను చలో అసెంబ్లీ పోదాం మన సీఎంని కలుద్దాం మన సీఎం నినాదంతోనే మేము అసెంబ్లీకి రాబోతున్నామని చెప్పేసి ఇక్కడ నుండి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి స్పందించాలి. నిన్న కూడా మొన్న మా గిరిజన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి గిరిజన ఎమ్మెల్యేలు కూడా పోయి రేవంత్ రెడ్డి గారికి సేవాలాల్ మహారా జయంతిని సెలవు ఇవ్వాలని చెప్పేసి వినతి పత్రం కూడా ఇచ్చినటువంటి పత్రికల్లో కూడా మేము చూడడం జరిగింది, టీవీలలో కూడా చూడడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి స్పందించి సెలవు దినాన్ని ఒక ఆశాభావం మాకు ఉన్నది. కాబట్టి ఆ యొక్క సెలవు దినాన్ని ప్రకటించవలసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించి తన నిజాయితీని లంబాడి జాతిలో నిరూపించుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఒకవేళ మా సెలవు దినం ఇవ్వకపోతే రేపు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏకతాటిగా ప్రతి గిరిజన తండాల్లో కూడా తిరిగి అయ్యా మన రేవంత్ రెడ్డి గారు సెలవు దినం ఇవ్వకుండా సేవాలాల్ మహారా జయంతిని సెలవు దినం ఇవ్వకుండా అధికారికంగా నిర్వహించకుండా మనల్ని రేవంత్ రెడ్డి గారు మోసం చేసింది. కాబట్టి మీరు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పేసి రంగారెడ్డి పిలిపించి ప్రచారం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఇలా గిరిజన తండాలలో ఉన్నటువంటి మౌలిక వస్తువులు కావచ్చు, అదేవిధంగా నీళ్లు తాగునీరు కానీ అందించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము కోరుతున్నాం. ఎస్సీ ఎస్టీ సరఫరా నిధులను కూడా అమలు చేసి ఇలా గిరిజన తండాల్లో చూస్తే సరైన సౌకర్యాలు లేక మా గిరిజన అమ్మలు తల్లులు మా చెల్లెలు ఇలా బాధపడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే ఇలా పేరుకు మాత్రమే ఎస్సీ ఎస్టీ సరఫరా నిధులను కానీ ఎక్కడ కూడా నా పైసా ఖర్చు చేసినటువంటి దాఖలాలు ఏ ప్రభుత్వాలు చూపించలేదు. కాబట్టి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి మా ఎస్సీ ఎస్టీ సరఫరా నిధులను సక్రమంగా అమలు చేసి ఏదైతే గుడాలకు రోడ్డు కావాలో, ఏదైతే గుడాలకు వైద్య వసతి కావాలో, ఏదైతే గుడాలకు విద్య వసతి కావాలో, ఏదైతే గుడాలకు తాగునీరు కావాలో ఈ గమనించి దీన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా రంగారాబేరి నమ్మకంతో పోరాడుతుంది. భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాం. మేము ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కోరుతున్నాం, మాకు ప్రధాన ఏజెండా ఒకటే, సేవాలాల్ మహారా జయంతిని సెలవు దినం ఇస్తే లంబాడీలందరూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సాధిస్తారు. లేకపోతే సెలవు దినం ఇవ్వకపోతే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇదే రంగారెడ్డి నమ్మకంతో పోరాడుతుంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించమని చెప్పి కూడా బస్సు చేపడుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి లంబాడీల పక్షాన ఉంటాడా లేకపోతే కాంగ్రెస్ పక్షాన ఉంటాడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మేము చెప్తున్నాం, ఒకవేళ సెలవు దినం ఇవ్వకుంటే అసెంబ్లీ కూడా ముట్టడి చేస్తాం. 12వ తారీఖు తర్వాత అసెంబ్లీ ముట్టడి చేస్తాం. మళ్ళా 15వ తారీఖు రేవంత్ రెడ్డి ఇంటి ముందర ఓపెండారు కార్యక్రమం చేస్తాం. సేవలాల్ ఫోటో పెట్టి నిరాశనంగా ఓపెండారు కార్యక్రమం చేస్తాం. ఇంకో విషయం ఏంటంటే విలేకరులకు కూడా తెలియాలి, ఓపెండారు ఇవాళ ఈ విలేకరుల సమావేశము రాష్ట్ర కమిటీ ప్రకటిస్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని అంటున్నారు. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్హెచ్పిఎస్ కార్యకర్తలను, జీవీఎస్ కార్యకర్తలను ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేసి ఇప్పుడు నన్ను కూడా పొద్దున 5 గంటలకు నేను వాకింగ్ పోదామని నేను పోతే మేడిపల్లి పోలీస్ అధికారులు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి మేడిపల్లి పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం జరిగింది. దీనిని పూర్తిగా
నువ్వు ఎంత అంచి వేస్తావో ఇదే ఎల్ఎస్పీ జీవీఎస్ అంతా ఎగిసి లేచుకొని నీ అసెంబ్లీకి వస్తాను బిడ్డ రేవంత్ రెడ్డి అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను మిత్రులారా. కాబట్టి రేవంత్ రెడ్డి ఆలోచన చేసుకోవాలి. ఇలా ప్రజాస్వామ్యంలో మేము ఉద్యమాలు చేసుకోవచ్చు, మేము ఏ ధర్నా చేయొచ్చు, అది ఆర్టికల్ రాజ్యాంగం కల్పించేటువంటి హక్కు. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ లాగా ఉద్యమకారులను అంచివేస్తాను చూస్తే ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి కాస్త రేవంత్ రెడ్డి వస్తున్నాను బిడ్డ 12 తర్వాత నీ అసెంబ్లీకి అని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి నేను ఇలా హెచ్చరిస్తున్నా, కోరుకున్నా కూడా. మాకు శివరాం జయంతి సెలవు దినము 12వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు ప్రకటన రాకపోతే 13వ తారీఖు సమయము 11:30 ఎంతమంది పోలీసు బలగాలను పెట్టుకున్నా, ఎంతమంది అంచివేసినా, అరెస్ట్ చేయించినా కూడా అసెంబ్లీ లోపల రేవంత్ రెడ్డి చూసుకోవాలన్నమాట తడాగా. శివరాం జయంతి సెలవు లేకున్నా నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గిరిజన ఎంపీ ఎమ్మెల్యే మా తండాలకు రానియం. మా శివరాం జయంతిని హాలిడే ప్రకటించిన గిరిజన ఎంపీ ఎమ్మెల్యేలు మా తండాలకు రాణిస్తాం. అది తెలుసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని కోరుతున్నా. మేము భయపడే ప్రసక్తి లేదు. మమ్మల్ని పోలీసులు అయితే అక్రమ కేసులు పెడుతున్న భయపడం, అందివేస్తాను భయపడం. కావాలంటే ఇప్పటిదా కూడా నాతో పాటు కాంగ్రెస్ గారు వచ్చారు, పీసీ గారు చూసుకోండి, నేను అబద్ధం ఆడితే అంటే ఇలా అనుమతున్న ప్రభుత్వాన్ని మా హక్కుల కోసం మేము మాట్లాడొద్దా? అంటే ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాం. ఓట్లన్నప్పుడు లంబాడీలో ఓట్ల కోసం రేవంత్ రెడ్డి వచ్చి ఓట్లు కావాలని అడుగుతాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత లంబాడీ ఏమైనా వాళ్ళ డిమాండ్లు అలోచ డిమాండ్ అడిగితే అంచనా చూస్తే భయపడం. తెలంగాణ ఉద్యమంలో లాఠీలు తెలుసు, మాకు జీవితాలు తెలుసు. మేము పోరాటం చేసేటువంటి వ్యక్తులనే దేవుడికి భయపడే ప్రసక్తి లేదు. జీవితాన్ని గడుపుతాం. పోలీసుల లాఠీలు కూడా మా మీద కూడా శివరాం జయంతి అనేది సాధించుకుంటాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన లంబాడీ బిడ్డలారా, మీరు ఫిబ్రవరి 15 నుండి మార్చి 1 వరకు గిరిజన తండాలలో శివరాం జయంతి ఉత్సవాలు నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా లంబాడీ బిడ్డలకు నంగారాపల్లి లంబాడీలో పోరాడుతుంది గిరిజన విద్యార్థి సంఘం నుండి పిలుపునిస్తున్నా. జై శివరాం, జై మేరమాడి, జై తెలంగాణ, జై లంబాడీ. నూతన రాష్ట్ర జిల్లా కమిటీ ప్రెస్ మీట్ సమాజంలో పెట్టడం జరిగింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన నంగరాపల్లి లంబాడీ పోరాట సమితి కార్యకర్తలకు, జిల్లా అధ్యక్షులకు, రాష్ట్ర కార్యకర్తలందరికీ నా తరఫున స్వాగతం మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాణావతి శంకర్ నాయక్. నంగరాపల్లి లంబాడీ పోరాట సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నాకు నియమించడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు ముందు నంగరాపల్లి లంబాడీ పోరాట సమితి ఎన్నో కార్యక్రమాలు చేసి, ఎన్నో రాష్ట్రోపకులు చేసి, ఎన్నో ధర్నా కార్యక్రమాలు చేసి, ఎన్నో ముట్టడి కార్యక్రమాలు చేసి మా తండ్రుల మా రాజ్యాన్ని మేము సాధించుకున్నాం. అదేవిధంగా ఏదైతే రిజర్వేషన్ ఉందో రిజర్వేషన్ మేము చాలా కొట్టాము. కాబట్టి రిజర్వేషన్ కోసం కానీ తండ్రి గ్రామ పంచాయతీ కోసం కానీ కష్టపడి సాధించుకున్నాం. ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీ పోరాట సమితి గిరిజన విద్యార్థి సంఘం మాత్రమే గిరిజనుల పట్ల ఏదైతే సమస్య ఉందో సమస్య పోరాడుతుంది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం గిరిజనుల పట్ల ఏదైతే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఉన్నాయో నిర్వహణ చేసింది. అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇవ్వకుండా ఏ వర్గాలు కాకుండా ఏ వర్గాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైతే మాకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉందో కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి ఏడుగుల రేవంత్ రెడ్డి గారు మాకు నమ్మకం ఉంది. కాబట్టి ఏదైతే మా యొక్క డిమాండ్స్ ఉన్నదో మా ఆరాధన దైవం శ్రీ సంత్ శివరాం మహారాజ్ గారు ఏదైతే మా గిరిజనులకు చైతన్యవంతం చేసి ఫిబ్రవరి 15 నాడు
ఏదైతే దొరకప్పుడు దొర ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వము వచ్చి కూడా 70 రోజులు వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పరిపాలన కాంగ్రెస్ పాలన వస్తుంది కాబట్టి మాకు చేసిన నమ్మకం ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి తక్షణమే అసెంబ్లీలో ఈ జయంతి సెలవుదినంగా ప్రకటించాలని ఈ యొక్క ప్రెస్ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఏదైతే మా మీద ఆ ప్రభుత్వంలో చాలా మంది విద్యార్థులు చాలా మంది గిరిజన విద్యార్థులపై దాడులు జరిగింది. అది కాకుండా ఈ యొక్క ప్రభుత్వంలో మా విద్యార్థులకు మా నాయకులకు సరైన స్థానంలో వాళ్ళకు అవకాశం ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఏదైతే నామినేట్ పదవులు ఉండదో కష్టపడిన వారికి మరియు మా యొక్క గిరిజనులకు మా యొక్క ఏదైతే మానవ ప్రాంతాలు ఉండదో ఎవరైతే పనిచేశారో తెలుసుకొని నామినేట్ పదవి ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై సేవలాల్, జై భీమ్. హైదరాబాద్ సమాజంలో నిర్వహిస్తున్నటువంటి పాత్రికేయ మిత్రుల సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు నంగారెడ్డి నంగారెడ్డి పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాతీయ కార్యవర్గ సభ్యులు నా తోటి మిత్రులందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఈనాటి ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన శివలాల్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 15న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవులను ప్రకటించాలని ఈ యొక్క ప్రజా ప్రభుత్వాన్ని విన్నవించడం కోసం ఈ యొక్క పాత్రికేయ సమావేశం నిర్వహించబడుతుంది. ఈ భారతదేశంలో ఏకతాటిపై నిలబడి ఒకే భాష ఒకే సంస్కృతి కొనసాగిస్తున్న జాతి ఉందంటే అది నా లంబాడి జాతి బంజారా జాతి అని చెప్పి మరొకసారి కనిపిస్తున్నాను. ఈనాటి ఈ సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ జయంత్యోత్సవాలు ఈ రోజు మొదలైనవి కాదు, సుమారు 250 సంవత్సరాలుగా కొనసాగుతున్నాయంటే ఈ రోజుకి కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామంటే మా యొక్క జాతి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు 10 మందికి సేవ చేసే విధంగా ఉండండి అని చెప్పి ఆయన చెప్పిన మార్గంలో మేము ఈ రోజు కూడా మా లంబాడి జాతి యొక్క ప్రదర్శిస్తుంది. అంత గొప్ప మహానుభావులు కాబట్టి ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గవర్నమెంట్ పత్రికలను ప్రకటించాలని చెప్పి కోరుతున్నాము. మరొకటి ఈ యొక్క ప్రజాప్రభుత్వం అని చెప్పి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు చెప్తుంది. ఇంకొక మాట రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఈ తెలంగాణని పునర్నిర్మించడం కోసం సామాజిక తెలంగాణని పునర్నిర్మిస్తానని చెప్పి చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఆయన యొక్క మాటని చేతుల ద్వారా నిరూపించుకోవాలంటే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ముక్తఖండంతో ఏకతాటిపైకి వచ్చి గర్వాపసి లాగా అగైన్ బ్రింగ్ బ్యాక్ టు కాంగ్రెస్ అనే ఒక నినాదంతో ఈ కాంగ్రెస్ పార్టీ గెలిపించి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు బేరీజు చేసుకున్నారు కదా, మీకు ఎలక్షన్ లెక్క ప్రకారం తెలుస్తాయి. మా గిరిజన ఎస్సీ రిజర్వేషన్ సీట్లు ఉన్న చోట కూడా మీరు మా ఎస్టీ కేటగిరీలో నిర్వహించినా సరే మా లంబాడి ప్రజలు వాళ్ళని కడుపు పెట్టుకొని గెలిపించిన గొప్పతనం మా లంబాడి జాతి. కావున ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని గౌరవ రేవంత్ రెడ్డి గారు రాబోయే ఎంపీ ఎలక్షన్లో 3 ఎంపీ స్థానాలు లంబాడికి కేటాయించాలని, అలాగే ఒక స్థానానికి తగ్గకుండా మంత్రివర్గంలో లంబాడిలకు ప్రాధాన్యత కల్పించాలని నంగారెడ్డి లంబాడి పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ రంజిత్ నాయక్ డిమాండ్ చేస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసి నాకు ఇంతటి అమూల్యమైన అవకాశం ఇచ్చినందుకు నంగారెడ్డి లంబాడి పోరాట సమితి జాతీయ కమిటీ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు అజ్మేరా సీతాబాయి. నేను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. మనకు గత ప్రభుత్వం శివరాజ్ జయంతికి మనకు సెలవు దినం ఇవ్వలేదనేసి మనకు ఒక మార్పు వస్తేనే మన లంబాడి బిడ్డలు ఆ మార్పుతోటి మన భవిష్యత్తు కూడా మార్చుకుందాం అనే నినాదంతో మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెజార్టీతో గెలిపించడం జరిగింది. అది కూడా ఆ ఓట్లు కూడా మహిళ గిరిజన బిడ్డలే కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే గిరిజనులు బిడ్డలు లేకుండా ఏ ప్రభుత్వం నిలబడదు. మా శివరాజ్ జయంతి
ఇక్కడ లంగారాబేరి లంబాడి హక్కుల పోరాట సమితిలో నాకు స్టేట్ ఇన్ఛార్జిగా ఇచ్చారు. నాకు చాలా కృషిగా ఉంది. నా కృషి నుంచి నేను నా లంబాడి జాతి కోసం పనిచేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం అయితే ఏదైతే హామీ ఇచ్చి ఎంతో జరిగి మాకు సెలవు దినంగా ప్రకటించలేదో ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ అదే దారి చెప్పకుండా అదే మాట చెప్పకుండా మాకు ఫిబ్రవరి 15వ తారీఖున సెలవు దినంగా ప్రకటించాలని ఈ సభాముఖంగా ఈ మీడియా మిత్రులుగా మేము తెలియజేస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. జై సవాల్, జై భీమ్, జై గుడివాసి. ముందుగా మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళకు అందరూ ధన్యవాదాలు. ఈరోజు పాత కమిటీ రద్దు చేసి కొత్త కమిటీ నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు పుట్టంగల్లి శ్రీనివాస్ నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ నాయక్ ఆధ్వర్యంలో ఈ యొక్క ముఖ్య సమావేశం పెట్టడం జరిగింది. నా విషయం ఏంటంటే నా ఒక విజ్ఞప్తి, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో సేవల జయంతిని ఫిబ్రవరి 15వ రోజున సెలవు దినం ప్రకటిస్తూ గవర్నమెంట్ తెలంగాణలో ఒక జీవనంగా జారీ చేస్తూ ప్రత్యేక ఒక గ్రామ పంచాయతీకి 5 కోట్ల నుండి 10 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఏదైతే కుల మతాలకు అధికంగా పనిచేసి ఉద్యమించాలని చెప్పేసి స్కాలర్షిప్ డిమాండ్ పడుతుంది. బకాయిలు, నిధుల కొరత, ఉద్యోగుల భర్తీ మీద లంబాడి ప్రజలు తెలంగాణ రాష్ట్రం నుంచి మారుమూల ప్రాంతం వచ్చి కొట్టాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ నుంచి హెచ్చరిస్తున్న లంబాడి ప్రజలు మీరు చాలా తస్మా జాగ్రత్త. మీరు ఎవరు ముందుకు రావట్లేదు. ఈరోజు 10లో ఉండకుండా మీరు పుణ్యం చూడాలి, లాభాలు లేదు చూడాలని చెప్పేసి సెలవుగా కోరుతున్నా. జై హింద్, జై తెలంగాణ. నా పేరు మూడు బాలాజీ నాయక్. నేను గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. ఆనాటి నుంచి తెలంగాణ సాయుధ పోరాటంలో మా తాతలు ముత్తాతలు అనేక మంది బలైనరు. తరువాత తొలి దశ ఉద్యమంలో మా అన్నయ్యలు బలైనరు. మరి దశ ఉద్యమంలో ఏదైతే ఈ దశ ఉద్యమంలో మా టీం ఏదైతే కూడు గుడ్డ నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ కావాలని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఒక దొరల గదికి అంకితం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 9 సంవత్సరాలు ఆ దాని గడులను పగలగొట్టడానికి ఏకంగా మూకుముడిగా ప్రయత్నించి ఆ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఏకైక సంఘం ఏదైనా అంటే లంబాడి హక్కుల పోరాట సమితి గిరిజన విద్యార్థి సంఘం 100% ప్రయత్నంలో భాగంగా సఫలమైంది. అదేవిధంగా ఆనాటి ప్రభుత్వంలో, గత పాలక ప్రభుత్వంలో 10% రిజర్వేషన్ కోసం అనేక మంది పోరాడుతూ జైళ్ల పాలన, జైలు జీవితాలను, జైల్లో కూడులో తిన్నారు. సంఘం ఏదైనా అంటే గిరిజన విద్యార్థి సంఘం లంబాడి హక్కుల పోరాట సమితి. ఈ విధంగా ఈ సభావ్యక్తంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ రోజు ఈనాటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రభుత్వాన్ని గద్దె దింపి వేరొక ప్రభుత్వాన్ని పాలకవర్గంగా చేసిన దాంట్లో ఏకైక మూలకారకులు మా లంబాడి ప్రజలు. ఏదైతే 64 స్థానాలు మూకుముడిగా ఓన్లీ గిరిజన ప్రాంతాల్లో ప్రాంతీయ ప్రాంతాల్లో మాత్రమే 64 సీట్లను గెలుచుకుంది. కారణం మా లంబాడి బిడ్డలు బైబ్యాక్ సొసైటీ కింద మళ్ళా తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీని నమ్మకంతో గెలిపించుకున్నాం. ఆ
జాతీయ రాష్ట్ర జిల్లా మరియు నియోజకవర్గ కమిటీని రద్దు చేస్తూ ఇప్పుడు నూతన కమిటీ ప్రకటన చేస్తా ఉన్నాం. తెలంగాణ మలిదశ ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లంబాడి బిడ్డల కోసం, గిరిజన బిడ్డల కోసం, అదేవిధంగా తెలంగాణ కోసం జైలు కూడా అనుభవించి తన మీద ఎన్నో కేసులు ఉన్నా కూడా జాతి కోసమే పోరాటం చేస్తామని చెప్పేసి ఇప్పటికి కూడా ఆర్నిషలు కష్టపడుతున్న నగరపల్లి లంబాడి పోరాట సమితి వ్యవస్థాపక నాయకులు దారా గణేష్ నాయక్ గారిని తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా మేము నియమిస్తా ఉన్నాం. గట్టిగా చప్పట్లతో స్వాగతించాలి, శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి కూడా ఈ సందర్భంలో కోరుకుంటున్నా. అదేవిధంగా మరొక సహకార ఉద్యమకారుడు పుట్టంగంటి శ్రీనివాస్ చౌహాన్ను జాతీయ అధ్యక్షులుగా నియమిస్తున్నాము, ఎన్నుకున్నాం. అదేవిధంగా జాతీయ కమిటీలో నేనా బాలనాయక్ జాతీయ ఉపాధ్యక్షులు, అదేవిధంగా భారత్ రంజిత్ నాయక్ ని రాష్ట్ర ఇన్ఛార్జిగా మేము నియమిస్తా ఉన్నాము. అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షులుగా శంకర్ నాయక్ గారిని కూడా ఎన్నిక చేస్తా ఉన్నాము. అదేవిధంగా ప్రధాన కార్యదర్శులుగా పరశురామ్ నాయక్ విశాఖపట్నం రంగారెడ్డి జిల్లా, అదేవిధంగా జలేందర్ నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు కాన్స్టిట్యూన్సీ, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా సుధీర్ చక్రవర్తి నల్గొండ దేవరకొండ, అదేవిధంగా రాంబాబు నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ముఖ్య శ్రీనివాస్ నాయక్, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సునీల్ నాయక్, హరిచందర్ నాయక్, రాజు నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వల్చినా నాయక్ నాగర్ కర్నూలు జిల్లా, అదేవిధంగా రాజు నాయక్ హైదరాబాద్, నేను రాజు నాయక్ రంగారెడ్డి జిల్లా, మాధవ్ సైదా నాయక్ నల్గొండ జిల్లా, రమేష్ నాయక్ నాగర్ కర్నూలు జిల్లా, అదేవిధంగా కిషన్ నాయక్ డివికే రాష్ట్ర నగరపల్లి లంబాడి పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శులుగా విజయ్ నాయక్ రంగారెడ్డి జిల్లా, నరసింహ నాయక్ మేడ్చల్ జిల్లా, పాండు నాయక్ రంగారెడ్డి జిల్లా, రవి నాయక్ జనగాం జిల్లా, దిలీప్ నాయక్ హైదరాబాద్, రాష్ట్ర అధికార ప్రతినిధులుగా జాతర రాము నాయక్ జనగాం జిల్లా, శంకర్ నాయక్ హైదరాబాద్, అదేవిధంగా కోఆర్డినేటర్గా ముఖ్య సంతోష్ నాయక్ కన్వీనర్ యాదాద్రి భువనగిరి జిల్లా. అదేవిధంగా మేము చేసే ఉద్యమానికి మాతో పాటు వెన్నంటి ఉండి ఉద్యమానికి చేదోడు వాదనగా ఉండే మహిళా అధ్యక్షులుగా అజ్మీరా సుశీలాబాయి నాయక్ మహిళా అధ్యక్షురాలు, అదేవిధంగా దేవిబాయి నాయక్ రాష్ట్ర ఇన్ఛార్జి రంగారెడ్డి జిల్లా, అదేవిధంగా సరోజాబాయి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, అదేవిధంగా మౌనికాబాయి రాష్ట్ర అధికార ప్రతినిధి హుజూర్నగర్, అదేవిధంగా భాగ్యలక్ష్మిబాయి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హైదరాబాద్, అదేవిధంగా పార్వతీబాయి లాయర్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు హైదరాబాద్, అదేవిధంగా నగారా బేడి లంబాడి పోరాట సమితికి సంబంధించిన యూపీ అధ్యక్షులుగా జయపాల్ నాయక్ రంగారెడ్డి జిల్లా, నేనా కైలాస్ నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా మాధవ్ రామారాయణ నాయక్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదేవిధంగా రామదాస్ నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రకాష్ నాయక్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదేవిధంగా సతీష్ నాయక్ గారిని రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా భీమ్లాల్ నాయక్ రాష్ట్ర కార్యదర్శిగా, గూగుల్ రాము నాయక్ రాష్ట్ర కార్యదర్శిగా, దీంతో పాటు రాష్ట్ర జాతీయ స్థాయిలో కృష్ణా నాయక్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా దేశా నాయక్ రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే నేనా హరిలాల్ నాయక్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా నాగరాజ్ నాయక్ జాతీయ ఉపాధ్యక్షులు నల్గొండ గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఏదైతే కమిటీల ప్రకటన చేశారో ఈ కమిటీలను వారి యొక్క అడ్రస్ పంపడం జరుగుతుంది. మా నాయకులు నగారపల్లి లంబాడి పోరాట సమితి నాయకులు అన్నట్టు సద్గురు సేవల మా జయంతిని సెలవు దినం ప్రకటించుకుంటే ఖచ్చితంగా 13వ తారీఖు
Sister